బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్. ఇప్పటి వరకు మనము సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పూర్తి కంటెంట్ని నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఆ రెండింటి మధ్య సంబంధం, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య సంబంధం ఏంటి, వాటిని ఎలా మనం చేయాలో చూద్దాం. అయితే ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే వాళ్ళు ముందుకెళ్ళి సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో చూసుకుంటూ వచ్చి నెక్స్ట్ ఈ క్లాస్ని మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. మీకు సరైన సబ్జెక్టు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అందాలంటే మీరు వరుసలో నుంచి చూడాలని మనం చేసుకుంటూ మీరు ఆ విధంగా చేస్తారని కోరుకుంటూ ఈరోజు క్లాస్ని కంటిన్యూ చేద్దాం. చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య సంబంధం. చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య ఏమైనా సంబంధం ఉందా? ద రిలేషన్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య రిలేషన్ ఏంటి చూద్దాం. 2 సంవత్సరాలకు చూడండి, ఫర్ ద ఫస్ట్ year the compound interest and the simple interest are same if we take any principal amount, any rate of interest, any time. The relation between simple and compound interest is 0. ఏదైనా కొంత అసలుపై కొంత కాలానికి, ఒక సంవత్సర కాలానికి కొంత రేటును కానీ చక్రవడ్డీని బారు వడ్డీని కానీ లెక్కిస్తే అవి ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. అంటే మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ బారు వడ్డీ సమానం కాబట్టి వాటి మధ్య తేడా 0 అయిపోతుంది. మొదటి సంవత్సర కాలానికి చక్రవడ్డీ బారు వడ్డీ సమానం కాబట్టి వాటి మధ్య తేడా 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య తేడా 2 సంవత్సరాలకు ఏమవుతుంది? 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అవుతుందో చూద్దాం. 2 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 2 years D2 అనుకుందాం. అది తేడా D2 is equal to P into small r square. ఇది 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా. The relation, the difference between simple interest and compound interest for the 2 years is PR square. ఇక్కడ small r means that is capital R by 100. Small r అంటే capital R by 100. అది 2 years కి. 3 సంవత్సరాలకు SI మరియు CI మధ్య తేడా. The difference in 3 years is equal to PR square into 3 plus R. ఏది 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటే PR స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ R. అలాగే 4 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 4 years D4 అనుకుంటే ఆ తేడా ఏమవుతుంది అంటే PR స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ 4R ప్లస్ R స్క్వేర్. ఇది 4 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా. అలాగే 2 సంవత్సరాలకు మరియు 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడాల నిష్పత్తి ఏమవుతుందో చూద్దాం. 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 2 years, that is a PR
పిఆర్ స్క్వేర్. 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బాలవడ్డీకి మధ్య తేడా, ద డిఫరెన్స్ ఇన్ 3 years ఈజ్ పిఆర్ స్క్వేర్ ఇంటూ 3 + r. 4 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా పిఆర్ స్క్వేర్ ఇంటూ 6 + 4r + r స్క్వేర్. అలాగే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడాల నిష్పత్తి ఇట్ ఈస్ d2 to d3 is equal to 1 to 3 plus r. 1 to 3 plus r. The difference between simple interest and compound interest in 2 years is PR square. The difference between simple interest and compound interest for 3 years is PR square into 3 plus r. For 4 years is PR square into 6 plus 4r plus r square. The ratio of differences of simple interest and compound interest for 2 years and 3 years, d2 to d3 is equal to 1 to 3 plus r. వీటిని నోట్ చేసుకోండి. వీటిని నోట్ చేసుకుంటే ఇప్పుడు వీటి మీద లెక్కల ప్రాబ్లమ్స్ చేద్దాం. రూపాయలపై 5,000 రూపాయలపై 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య తేడా ఎంత? రూపాయలపై 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా ఎంత అంటున్నాడు. 5,000 రూపాయలపై 5,000 రూపాయలు అసలుగా తీసుకుంటే 5,000 రూపాయల అసలుపై 2 సంవత్సరాల కాలంలో 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా అనేది ఇవ్వలేదు కాబట్టి చక్రవడ్డీని సంవత్సరానికి ఒకసారి చొప్పున కానీ లెక్కిస్తే 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున ఆ చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా ఎంత వస్తుంది అంటున్నాడు. సో తేడా కనుక్కోవాలి. తేడా కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా పిఆర్ స్క్వేర్. పి అంటే అసలు 5,000, స్మాల్ ఆర్ అంటే ఏంది? క్యాపిటల్ ఆర్ బై 100. క్యాపిటల్ ఆర్ అంటే 5/100. 5 ఒకట్లు 5 20 ఎంత వచ్చింది? 1/20. పి ఇంటూ 1/20. స్మాల్ ఆర్ అంటే 1/20 ఇంటూ 1/20. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్. 2 ఒకట్లు 2 25. 25/2 అంటే 12 రూపాయల 50 పైసలు.
2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా కనుక్కోవడానికి సూత్రము P into small r square. P అంటే 5000, small r అంటే capital R by 100, that is 1/20, 1/r square కాబట్టి 1/20 into 1/20. సింప్లిఫై చేస్తే 1250 వచ్చింది. The difference between 2 years at the rate of interest 5%, on the principal amount 5000 in 2 years is 12 rupees and 50 paise. ఇంకొకటి రూపాయలపై 2 సంవత్సరాలలో 4% రేటున చక్రవడ్డీ భారీ వడ్డీల మధ్య తేడా ఎంత? ఇది మీరు చేయండి, ఆన్సర్ ₹2 రావాలా? ₹2 రావాలా? ఇదే మోడల్లో ఇంకొక లెక్క చెప్తాను నేను, చూడండి. ₹4000 4,000 ఒక సంవత్సర కాలంలో 10% రేట్ చొప్పున అర్ధ సంవత్సరంకు ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన భారీ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య తేడా ఎంత? ఈ లెక్క చూడండి. 4,000 రూపాయలపై ఒక సంవత్సర కాలంలో 10% రేట్ చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన భారీ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య తేడా ఎంత? We want to find the difference between simple interest and compound interest if compounded half yearly on the principal of 4,000 in 1 year at the rate of 10%. 10% రేట్ చొప్పున ఒక సంవత్సర కాలంలో 4,000 రూపాయలపై అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన భారీ వడ్డీకి మరియు చక్రవడ్డీకి మధ్య తేడా ఎంత? 2 సంవత్సరాలకు తేడా తెలుసు, 3 సంవత్సరాలకు తేడా తెలుసు, 4 సంవత్సరాలకు తేడా తెలుసు, మరి ఒక సంవత్సరానికి తేడా ఉండదు కదా సార్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఎలా లెక్కిస్తున్నాం మనం? అర్ధ సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తున్నాం.
అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే ఒక సంవత్సర కాలంలో చక్ర వడ్డీని ఎన్నిసార్లు లెక్కించాలా? అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఒక సంవత్సర కాలంలో చక్రవడ్డీని ఎన్నిసార్లు లెక్కించాలా? 2 సార్లు లెక్కించాలి. కాబట్టి ఈ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాల ఫార్ములా ఉపయోగించాలి. ఎందుకని ఒక సంవత్సర కాలంలో 2 అర్ధాలు ఉంటాయి కాబట్టి మనం 2 ఇయర్స్ ఫార్ములా ఉపయోగించి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా లెక్కించాలి. అయితే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించేటప్పుడు రేట్ ఏమవుతుంది? అర్ధ అయిపోతుంది. చూడండి, రేట్ 10/2 అంటే దట్ ఈస్ 5%. అప్పుడు స్మాల్ ఆర్ ఏమవుతుంది? 5/100 దట్ ఈస్ ఈక్వల్ టు 5 1 5 20 1/20. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే రేటు సగమైపోవాలి. సగమైంది. దాని నుంచి క్యాపిటల్ ఆర్ కనుక్కుంటున్నాం. క్యాపిటల్ ఆర్ అంటే ఇచ్చిన స్మాల్ ఆర్ కనుక్కుంటున్నాం. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100 దట్ ఈస్ 1/20. సో ఇప్పుడు చేద్దాం. చూడండి, చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా, కావాల్సిన తేడా P ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. P అంటే అసలు 4000, స్మాల్ ఆర్ అంటే 1/20 ఇంటూ 1/20. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా, 2 2 4 4 10 40 దట్ ఈస్ 10 రూపాయలు. ఇలా అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించినప్పుడు రేటు సగమైపోతుంది. క్యాపిటల్ ఆర్ సగమైన తర్వాత స్మాల్ ఆర్ కనుక్కోవాలా. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100 దట్ ఈస్ ఈక్వల్ టు 1/20. తేడా 2 ఇయర్స్ కి తేడా కనుక్కోవడానికి ఫార్ములా PR స్క్వేర్. P అంటే 4000, స్మాల్ ఆర్ అంటే 1/20, ఆర్ స్క్వేర్ కాబట్టి 1/20 ఇంటూ 1/20 దట్ ఈస్ సింప్లిఫై చేస్తే 10 రూపాయలు. నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఈ మోడల్లో ఏం చేస్తాడంటే తేడా ఇచ్చి అసలు ఎంత అని అడుగుతాడు. 2 ఇయర్స్ కి తేడా వాడే ఇస్తాడు. ఇప్పటిదాకా మనకు అసలు ఇచ్చి తేడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే 2 ఇయర్స్ కి తేడా ఇస్తాడు, అసలు ఎంత అని అడుగుతాడు. 2 ఇయర్స్ కి తేడా ఇచ్చి అసలు అడుగుతాడు. చూడండి ఎలా చేద్దాము. కొంత సొమ్ముపై సొమ్ముపై 2 సంవత్సరాలలో 4% రేట్ చొప్పున 4% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య బారు వడ్డీల మధ్య తేడా చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 1 రూపాయి అయినా అసలు ఎంత? చూడండి, కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 4% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 1 రూపాయి. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 4% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 1 రూపాయి అయితే అసలు ఎంత అంటున్నాడు. ఇంతకు ముందు అసలు ఇచ్చి తేడా అడిగాడు. ఇప్పుడు తేడా ఇచ్చి అసలు అడుగుతున్నాడు. ఎనీహౌ మనకు తేడా తెలుసు కాబట్టి తేడాకి సూత్రం అయితే 2
20/25. చూడండి, p అంటే తెలీదు, కాబట్టి అలాగే ఉంచండి. స్మాల్ r అంటే 1/25 ఇంటూ 1/25 దట్ ఈస్ ఈక్వల్ టు 1. 25 625 భాగించి 625 ఆకులు వెళ్తే గుణిస్తుంది. దట్ ఈస్ p ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 625. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు. 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా. తేడా 15 రూపాయలు. 15 రూపాయలు అయినా అసలు ఎంత? చూడండి, కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 15 రూపాయలు అయినా అసలు ఎంత? We want to find the principal amount on with the rate of interest is 5% in 2 years. The given compound interest and simple interest is 15 rupees. We have to given the difference between simple interest and compound interest is 15 rupees. The rate of interest is 5% and the time is 2 years. We want to find a principal amount. Principal. చూడండి, 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 15 రూపాయలు అయినా అసలు ఎంత? ఇది మీరు చేయండి. దీనికి ఆన్సర్ 6,000 రూపాయలు రావాలి. 6,000 రూపాయలు రావాలి. నెక్స్ట్ మోడల్. ఇప్పుడు 3 years కి 2 years కి ప్రిన్సిపల్ ఇస్తాడు, అంటే అసలు ఇస్తాడు, తేడా ఇస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. అసలు ఇచ్చి తేడా ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. చూద్దాం. 1000 రూపాయలపై 1000 రూపాయలపై 2 సంవత్సరాలలో కొంత వడ్డీ
రేటున వచ్చు చక్రవడ్డీ బారోడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారోడ్డీల మధ్య తేడా. ₹10 వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు ఎంత? చూడండి, ₹1000పై 2 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటున వచ్చు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా ₹10 వడ్డీ రేటు ఎంత? చూడండి, ఇక్కడ ₹1000 అసలుపై అంటున్నాడు. అసలు ₹1000. 2 సంవత్సరాల కాలంలో కాలము లేదా n విలువ 2. కొంత వడ్డీ రేటున వచ్చు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 2 years కి డిఫరెన్స్ ₹10 అయినా వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. వడ్డీ రేటు కనుక్కోవాలి. We have to given the principal amount is ₹1000. The time is 2 years, and the difference between simple and compound interest is ₹10 is given. We have to find the rate of interest. Rate of interest కనుక్కోవాలా. సరే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుందామో చూద్దాం. మనకేమని తెలుసు? 2 సంవత్సరాలకు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా P into small r square is equal to difference in 2 years. P అంటే అసలు ₹1000 ఇంటూ స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ అంటే తెలియదు కాబట్టి స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ అలాగే ఉంచుదాం. D2 అంటే డిఫరెన్స్ ఇన్ 2 years is ₹10. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, మల్టిప్లై చేసి ఆర్ స్క్వేర్ యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/100. దీన్ని నేను 1/10 హోల్ స్క్వేర్డ్ అని రాస్తా. రాయచ్చా? రెండిట్లో పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసిస్ ఈక్వల్ అవుతాయి. సో స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10. దాని నుంచి క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10 into 100. That is equal to 10%. Small r is equal to 1/10. Capital R ఏమవుతుంది? 1/10 into 100. That is 10%. నెక్స్ట్ క్వశ్చన్, ₹4000పై 2 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటున వచ్చు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా ₹160 అయినా వడ్డీ రేటు ఎంత? దీనికి ఆన్సరు 20% రావాలి. మీరు ట్రై చేయండి. 20% రావాలి. చూడండి, నెక్స్ట్ మోడల్. ఇప్పటిదాకా మనము 2 years కి
డిఫరెన్స్ కనుక్కోవడం చూసాం. 2 years కి ప్రిన్సిపల్ అసలు ఎంతో కనుక్కోవడం చూసాం. 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం చూసాం. అసలు ఇస్తే తేడా ఎలా కనుక్కోవాలో తెలుసు, తేడా ఇస్తే అసలు ఎలా కనుక్కోవాలో తెలుసు, తేడా అసలు రెండు ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో తెలుసు 2 years కి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ 3 years కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి. 3 years ఇచ్చినప్పుడు 3 సంవత్సరాల కాలం ఇచ్చినప్పుడు వాటి మధ్య తేడా ఎలా కనుక్కోవాలో చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఇది 2000 రూపాయలపై 2000 రూపాయలపై 3 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున చక్రవడ్డీ వారు వడ్డీల మధ్య తేడా ఎంత. చక్రవడ్డీ వారు వడ్డీల మధ్య తేడా ఎంత. చూడండి, 2000 రూపాయలపై 3 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత. చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా కనుక్కోవాలా. ఇక్కడ 2000 రూపాయల అసలుపై అసలు ఇచ్చాడు. 3 సంవత్సరాల కాలంలో n విలువ 3 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. We want to find the difference between compound interest and simple interest. We have to given the principal and the time is, principal is 2000 and the time is 3 years. The rate of interest is 10%. వాటి మధ్య తేడా కనుక్కోవాలంటే ఏం చేయాలి. ముందు స్మాల్ ఆర్ విలువ కనుక్కోవాలి. స్మాల్ ఆర్ ఎలా వస్తుంది, క్యాపిటల్ ఆర్ బై 100, దట్ ఈస్ స్మాల్ ఆర్. ఏమవుతుంది, 1/10. చూడండి, 3 సంవత్సరాలకు తేడా కావాలంటే డిఫరెన్స్ ఇన్ 3 years PR² ఇంటూ 3 + R. పీకి పి అసలు ఎంత 2000, ఆర్ అంటే 1/10, R² కాబట్టి 1/10 ఇంటూ 1/10 ఇంటూ 3 + R. 3 + R అంటే 1/10. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, దట్ ఈస్ 20 ఇంటూ 10 3 30 + 1 31/10. 0కి 0 క్యాన్సిల్, 31 2 62. That is the difference between simple and compound interest for 3 years. 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా కనుక్కోవడానికి ఫార్ములా PR² ఇంటూ 3 + R. PR² ఇంటూ 3 + R. Here small r means capital R by 100. Small r అంటే ఇచ్చిన రేటు బై 100. ఇచ్చిన రేటు బై 100 ఎంత వచ్చింది, 1/10 వచ్చింది. పీకి పి అంటే అసలు 2000, స్మాల్ r². స్మాల్ r అంటే 1/10, 1/10 ఇంటూ 1/10 ఇంటూ 3 + R అంటే 1/10. సింప్లిఫై చేస్తే 62 రూపాయలు. ఇలాంటిది మీకు ఇంకోటి ఇస్తాను, చేయండి. 10,000 రూపాయలపై 10,000 రూపాయలపై 3 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున
శాతం రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? ఇది మీరు చేయండి. ఆన్సర్ 76 రూపాయల 25 పైసలు. 76 రూపాయల 25 పైసలు. ఈ మోడల్లో ఇంకొక లెక్క నేను చెప్తాను, చూడండి. రూపాయలపై 10,000 రూపాయలపై 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున అర్ధ సంవత్సరంకు ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన చక్రవడ్డీ లెక్కించిన 1.5 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? 10,000 రూపాయలపై 20% రేట్ చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన 1.5 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? మనం చెప్పుకున్న ఫార్ములాస్ 2 ఇయర్స్ కైనా తెలుసు, 3 ఇయర్స్ కైనా తెలుసు, 4 ఇయర్స్ కైనా తెలుసు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 1.5 సంవత్సర కాలంలో కనుక్కోమంటున్నాడు. చూడండి, 10,000 రూపాయలపై అసలు 10,000 రూపాయలు 20% రేట్ చొప్పున ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయమంటున్నాడు. అప్పుడు 1.5 సంవత్సర కాలంలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 1.5 సంవత్సర కాలంలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఇది 3 ఇయర్స్ కి ఫార్ములా ఉపయోగించి లెక్క చేయాలా? 1.5 సంవత్సర కాలంలో 3 అర్ధలు ఉంటాయి. కాబట్టి చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలి. కాబట్టి ఈ ఫార్ములా, ఏ ఫార్ములా ఉపయోగించాలి? దీనికి 3 సంవత్సరాల ఫార్ములా ఉపయోగించాలి. అయితే ఇలా ఉపయోగించేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా మనం గమనించాలి. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైపోవాలా? అర్ధ అయిపోవాలా. అది బీ కేర్ఫుల్. సో ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 1000. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 20%. ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ in 1.5 year time, what is the difference between simple and compound interest? చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఎంత ఇచ్చాడు? 20 అని ఇచ్చాడు. కానీ మనం హాఫ్ ఇయర్లీ కౌంట్ చేస్తున్నాం కాబట్టి సగం అయిపోతుంది.
అంటే దట్ ఈస్ 10%. అప్పుడు స్మాల్ r is equal to capital R by 100. That is 1/10. ఇప్పుడు చూడండి, త్రీ ఇయర్స్ కి ఫార్ములా ఉపయోగిద్దాం. d3 is equal to PR square into 3 plus R. P అంటే అసలు 10,000, స్మాల్ r అంటే 1/10, 1/10 into 1/10, 3 plus స్మాల్ r అంటే 1/10. ఈ 0 కి ఈ 0, ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్. 100 into 13 30 ప్లస్ 1 31/10. ఈ 0 కి 0 క్యాన్సిల్. దట్ ఈస్ 310, 310. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఏం చేస్తాడంటే డిఫరెన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటాడు. 3 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి తేడా ఇస్తాడు, అసలు ఎంత అని అడుగుతాడు. చూడండి, 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 155 రూపాయలు. అయినా అసలు ఎంత? అసలు ఎంత? 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 155 రూపాయలు. 3 సంవత్సరాల కాలంలో అన్నాడు 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా 155 రూపాయలు. The difference between simple and compound interest is 155 rupees. If the time is 3 years and the rate of interest is 10%, what is principal? అసలు ఎంత అంటున్నాడు. అసలు కావాలయా. చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా తెలుసు, కాలం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అసలు ఎంత అంటున్నాడు. అసలు కనుక్కోవాలి. చూడండి, ఎప్పటిలాగానే మనకు తేడా తెలుసు కాబట్టి డిఫరెన్స్ ఇన్ 3 years ఫార్ములా PR square into 3 plus R. ఈ తేడా ఎంత అని తెలుసు? 155 రూపాయలు అని తెలుసు. అయితే మనకు స్మాల్ r కావాలి. స్మాల్ r అంటే క్యాపిటల్ R by 100, 10/100. 0 కి 0 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ 1/10. చూడండి, P అంటే P నే, స్మాల్ r అంటే 1/10 into 1/10 into 3 plus R అంటే 1/10, that is equal to 155. 155. చూడండి, P into 1/10 బదులు 100 into
13 30 ప్లస్ 1 31/10 దట్ ఈజ్ ఈక్వల్ 150. ఇలా ఉన్నప్పుడు ఎట్లా కొట్టేయచ్చు? క్రాస్గా కొట్టేయకూడదు. ఇక నీ ఇష్టం వచ్చినట్లు కొట్టేయచ్చు. 31 ఒకట్లు, 31 ఐదులు, 10 × 100, 10 × 100 1000 అవుతుంది. భాగించేవి అవతలకి వెళ్తే గుణిస్తుంది. therefore P is equal to 5000 రూపాయలు. ఇలాంటిది మీకు ఒకటి ఇస్తాను, మీరు ట్రై చేయండి ఓన్గా. సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలంలో 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీ, చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ₹122. అయినా అసలు ఎంత? దీనికి ఆన్సరు ₹16,000. ఇది ఇంతవరకు ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుసుకునేంత వరకు ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ వీడియోస్ మరలా రిమైండ్ చేసి చూసుకోండి. ఎక్కడైతే అర్థం కాలేదో ఆ పాయింట్ని ఇంకొకసారి రిమైండ్ చేసి చూడండి. లేదా ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థం కాని కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంతవరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ అందుతాయి. తద్వారా వీడియో మీరు డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దని కోరుకుంటూ, మీకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్ అంతా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. తీసుకోవడానికి మీరు సిద్ధమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. Hi students, welcome back to my channel Tricky Maths by Uday. ఇప్పటి వరకు మనము సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పూర్తి కంటెంట్ని నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఆ రెండింటి మధ్య సంబంధం, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య సంబంధం ఏంటి, వాటిని ఎలా మనం చేయాలో చూద్దాం. అయితే ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే వాళ్ళు ముందుకెళ్ళి సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో చూసుకుంటూ వచ్చి నెక్స్ట్ ఈ క్లాస్ని మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. మీకు సరైన సబ్జెక్టు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అందాలంటే మీరు వరుసలో నుంచి చూడాలని మనం చేసుకుంటూ మీరు ఆ విధంగా చేస్తారని కోరుకుంటూ ఈరోజు క్లాస్ని కంటిన్యూ చేద్దాం. చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య సంబంధం.
చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య ఏమైనా సంబంధం ఉందా? ద రిలేషన్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య రిలేషన్ ఏంటి? చూద్దాం. 2 సంవత్సరాలకు చూడండి, ఫర్ ద ఫస్ట్ ఇయర్ the compound interest and the simple interest are same if we take any principal amount, any rate of interest, any time. The relation between simple and compound interest is 0. ఏదైనా కొంత అసలుపై కొంత కాలానికి 1 సంవత్సర కాలానికి కొంత రేటును కానీ చక్రవడ్డీని బారు వడ్డీని కానీ లెక్కిస్తే అవి ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. అంటే మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ బారు వడ్డీ సమానం కాబట్టి వాటి మధ్య తేడా 0 అయిపోతుంది. మొదటి సంవత్సర కాలానికి చక్రవడ్డీ బారు వడ్డీ సమానం కాబట్టి వాటి మధ్య తేడా 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య తేడా 2 సంవత్సరాలకు ఏమవుతుంది? 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అవుతుందో చూద్దాం. 2 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 2 years D2 అనుకుందాం. అది తేడా D2 is equal to P into small r square. ఇది 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా. The relation, the difference between simple interest and compound interest for the 2 years is PR square. ఇక్కడ small r means that is capital R by 100. Small r అంటే capital R by 100. అది 2 years కి. 3 సంవత్సరాలకు SI మరియు CI మధ్య తేడా. The difference in 3 years is equal to PR square into 3 plus R. ఏది 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటే PR square into 3 plus R. అలాగే 4 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 4 years D4 అనుకుంటే ఆ తేడా ఏమవుతుంది అంటే PR square into 6 plus 4R plus R square. ఇది 4 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా. అలాగే 2 సంవత్సరాలకు మరియు 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడాల నిష్పత్తి ఏమవుతుందో చూద్దాం. 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 2 years that is a PR square. 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా the difference in 3 years is PR square into 3 plus R. 4 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా PR square into 6 plus 4R plus R square. అలాగే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడాల నిష్పత్తి it is D2 is to D3 is equal to 1 is to
3 plus r. The difference between simple interest and compound interest in 2 years is PR square. The difference between simple interest and compound interest for 3 years is PR square into 3 plus r. For 4 years is PR square into 6 plus 4r plus r square. The ratio of differences of simple interest and compound interest for 2 years and 3 years d2 is to d3 is equal to 1 is to 3 plus r. వీటిని నోట్ చేసుకోండి. వీటిని నోట్ చేసుకుంటే ఇప్పుడు వీటి మీద లెక్కలో ప్రాబ్లమ్స్ చేద్దాం. రూపాయలపై 5,000 రూపాయలపై 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య తేడా ఎంత? రూపాయలపై 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అంటున్నాడు. 5,000 రూపాయలపై 5,000 రూపాయల అసలుగా తీసుకుంటే 5,000 రూపాయల అసలుపై 2 సంవత్సరాల కాలంలో 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా అనేది ఇవ్వలేదు కాబట్టి చక్రవడ్డీని సంవత్సరానికి ఒకసారి చొప్పున కానీ లెక్కిస్తే 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున ఆ చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత వస్తుంది అంటున్నాడు. సో తేడా కనుక్కోవాలి. తేడా కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా పిఆర్ స్క్వేర్. పి అంటే అసలు 5,000, స్మాల్ ఆర్ అంటే ఏంది? క్యాపిటల్ ఆర్ బై 100. క్యాపిటల్ ఆర్ అంటే 5/100. 5 ఒకట్లు 5/20 ఎంత వచ్చింది? 1/20. పి ఇంటూ 1/20. స్మాల్ ఆర్ అంటే 1/20 ఇంటూ 1/20. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్. 2 ఒకట్లు 2 25. 25/2 అంటే 12 రూపాయల 50 పైసలు. 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా కనుక్కోవడానికి సూత్రము పి ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. పి అంటే 5,000, స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100, దట్ ఈస్ 1/20. 1/r స్క్వేర్ కాబట్టి 1/20 ఇంటూ 1/20. సింప్లిఫై చేస్తే 12 రూపాయల 50 పైసలు వచ్చింది. The difference between 2 years at the rate of interest 5% on the principal amount 5,000 in 2 years is 12 rupees and 50 paise. ఇంకొకటి ఇంకొకటి 1,250 రూపాయలపై 1,250
సంవత్సరాలలో 4% రేటున 4% రేటున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా ఎంత? ఇది మీరు చేయండి. ఆన్సర్ ₹2 రావాలా? ₹2 రావాలా? ఇదే మోడల్లో ఇంకొక లెక్క చెప్తాను నేను, చూడండి. ₹4,000పై ₹4,000పై 1 సంవత్సర కాలంలో 10% రేట్ చొప్పున అర్ధ సంవత్సరంకు ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య తేడా ఎంత? ఈ లెక్క చూడండి. ₹4,000పై 1 సంవత్సర కాలంలో 10% రేట్ చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య తేడా ఎంత? We want to find the difference between simple interest and compound interest if compounded half yearly on the principal of 4,000 in 1 year at the rate of 10%. 10% రేట్ చొప్పున 1 సంవత్సర కాలంలో ₹4,000పై అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన బార్ వడ్డీకి మరియు చక్రవడ్డీకి మధ్య తేడా ఎంత? 2 సంవత్సరాలకు తేడా తెలుసు, 3 సంవత్సరాలకు తేడా తెలుసు, 4 సంవత్సరాలకు తేడా తెలుసు. మరి 1 సంవత్సరానికి తేడా ఉండదు కదా సార్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఎలా లెక్కిస్తున్నాం మనం? అర్ధ సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తున్నాం. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే 1 సంవత్సర కాలంలో చక్రవడ్డీని ఎన్నిసార్లు లెక్కించాలా? అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే 1 సంవత్సర కాలంలో చక్రవడ్డీని ఎన్నిసార్లు లెక్కించాలా? 2 సార్లు లెక్కించాలి. కాబట్టి ఈ 1 సంవత్సరానికి 2 సంవత్సరాల ఫార్ములా ఉపయోగించాలి. ఎందుకని? 1 సంవత్సర కాలంలో 2 అర్ధాలు ఉంటాయి కాబట్టి మనం 2 years ఫార్ములా ఉపయోగించి చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా లెక్కించాలి. అయితే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించేటప్పుడు రేట్ ఏమవుతుంది? అర్ధ అయిపోతుంది. చూడండి, రేట్ 10/2 అంటే దట్ ఈస్ 5%. అప్పుడు స్మాల్ ఆర్ ఏమవుతుంది? 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1 5 20 1/20. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే
రేటు సగం అయిపోవాలి, రేటు సగం అయిపోవాలి, సగమైంది. దాని నుంచి క్యాపిటల్ ఆర్ కనుక్కుంటున్నాం. క్యాపిటల్ ఆర్ అంటే ఇచ్చిన స్మాల్ ఆర్ కనుక్కుంటున్నాం. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100, దట్ ఈస్ 1/20. సో ఇప్పుడు చేద్దాం చూడండి. చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా, కావాల్సిన తేడా P ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. P అంటే అసలు 4000, స్మాల్ ఆర్ అంటే 1/20 ఇంటూ 1/20. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా, 2 2 4, 4 10 40, దట్ ఈస్ 10 రూపాయలు. ఇలా అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించినప్పుడు రేటు సగమైపోతుంది. క్యాపిటల్ ఆర్ సగమైన తర్వాత స్మాల్ ఆర్ కనుక్కోవాలా. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100, దట్ ఈస్ ఈక్వల్ టు 1/20. తేడా 2 years కి తేడా కనుక్కోవడానికి ఫార్ములా పిఆర్ స్క్వేర్. పి అంటే 4000, స్మాల్ ఆర్ అంటే 1/20, ఆర్ స్క్వేర్ కాబట్టి 1/20 ఇంటూ 1/20, దట్ ఈస్ సింప్లిఫై చేస్తే 10 రూపాయలు. నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఈ మోడల్లో ఏం చేస్తాడంటే తేడా ఇచ్చి అసలు ఎంత అని అడుగుతాడు. 2 years కి తేడా వాడే ఇస్తాడు. ఇప్పటిదాకా మనకు అసలు ఇచ్చి తేడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే 2 years కి తేడా ఇస్తాడు, అసలు ఎంత అని అడుగుతాడు. 2 years కి తేడా ఇచ్చి అసలు అడుగుతాడు. చూడండి ఎలా చేద్దాము. కొంత సొమ్ముపై కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 4% రేట్ చొప్పున 4% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 1 రూపాయి అయినా అసలు ఎంత? చూడండి. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 4% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 1 రూపాయి. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 4% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 1 రూపాయి అయితే అసలు ఎంత అంటున్నాడు. ఇంతకు ముందు అసలు ఇచ్చి తేడా అడిగాడు. ఇప్పుడు తేడా ఇచ్చి అసలు అడుగుతున్నాడు. ఎనీహౌ మనకు తేడా తెలుసు కాబట్టి తేడాకి సూత్రం అయితే 2 సంవత్సరాలకు P ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. ఈ తేడా ఎంత అంటే 1 రూపాయి. చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 1 రూపాయి. స్మాల్ ఆర్ విలువ కనుక్కుందాం. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100. 4 1 4 25, దట్ ఈస్ 1/25. చూడండి. P అంటే తెలీదు కాబట్టి అలాగే ఉంచండి. స్మాల్ ఆర్ అంటే 1/25 ఇంటూ 1/25, దట్ ఈస్ ఈక్వల్ టు 1. 25 625 భాగించి 625 అవతలకి వెళ్తే గుణిస్తుంది. దట్ ఈస్ P ఈస్ ఈక్వల్ టు రూపీస్ 625.
నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. తేడా 15 రూపాయలు. 15 రూపాయలు అయినా అసలు ఎంత? చూడండి, కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 15 రూపాయలు అయినా అసలు ఎంత? We want to find the principal amount on with the rate of interest is 5% in 2 years. The given compound interest and simple interest is 15 rupees. We have to given the difference between simple interest and compound interest is 15 rupees. The rate of interest is 5% and the time is 2 years. We want to find a principal amount. Principal. చూడండి, 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 15 రూపాయలైనా అసలు ఎంత? ఇది మీరు చేయండి. దీనికి ఆన్సర్ 6,000 రూపాయలు రావాలి. 6,000 రూపాయలు రావాలి. నెక్స్ట్ మోడల్, ఇప్పుడు 3 years కి 2 years కి ప్రిన్సిపల్ ఇస్తాడు, అంటే అసలు ఇస్తాడు, తేడా ఇస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. అసలు ఇచ్చి తేడా ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. చూద్దాం. 1000 రూపాయలపై 2 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటున  వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 10 రూపాయలైనా 10 రూపాయలైనా వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు ఎంత? చూడండి, 1000 రూపాయలపై 2 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటున వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య
మధ్య తేడా 10 రూపాయలైనా వడ్డీ రేటు ఎంత? చూడండి, ఇక్కడ 1000 రూపాయల అసలుపై అంటున్నాడు. అసలు 1000 రూపాయలు. 2 సంవత్సరాల కాలంలో కాలము లేదా ఎన్ విలువ 2. కొంత వడ్డీ రేటున వచ్చు. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 2 years కి డిఫరెన్స్ 10 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. వడ్డీ రేటు కనుక్కోవాలి. We have to give the principal amount is 1000 rupees. The time is 2 years, and the difference between simple and compound interest is 10 rupees is given. We have to find the rate of interest. Rate of interest కనుక్కోవాలా? సరే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుందామో చూద్దాం. మనకేమని తెలుసు? 2 సంవత్సరాలకు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా P into small r square is equal to difference in 2 years. P అంటే అసలు 1000 రూపాయలు ఇంటూ స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ అంటే తెలియదు కాబట్టి స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ అలాగే ఉంచుదాం. D2 అంటే డిఫరెన్స్ ఇన్ 2 years is 10 rupees. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, మల్టిప్లై చేసి ఆర్ స్క్వేర్ యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/100. దీన్ని నేను 1/10 హోల్ స్క్వేర్డ్ అని రాస్తా. రాయచ్చా? రెండిట్లో పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఈక్వల్ అవుతాయి. సో స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10. దాని నుంచి క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10 into 100. That is equal to 10%. Small r is equal to 1/10. Capital R ఏమవుతుంది? 1/10 into 100. That is 10%. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. 4000 రూపాయలపై 2 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటున వచ్చు. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 160 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత? దీనికి ఆన్సరు 20% రావాలి. మీరు ట్రై చేయండి. 20% రావాలి. చూడండి, నెక్స్ట్ మోడల్. ఇప్పటిదాకా మనము 2 years కి డిఫరెన్స్ కనుక్కోవడం చూసాం. 2 years కి ప్రిన్సిపల్ అసలు ఎంతో కనుక్కోవడం చూసాం. 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం చూసాం. అసలు ఇస్తే తేడా ఎలా కనుక్కోవాలో తెలుసు. తేడా ఇస్తే అసలు ఎలా కనుక్కోవాలో తెలుసు. తేడా అసలు 2 ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో తెలుసు 2 years కి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ 3 years కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి. 3 years ఇచ్చినప్పుడు, 3 సంవత్సరాల కాలం ఇచ్చినప్పుడు వాటి మధ్య తేడా ఎలా కనుక్కోవాలో చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఇది. 2000 రూపాయలపై 3 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున
10% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చూడండి, 2000 రూపాయలపై 3 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా కనుక్కోవాలా. ఇక్కడ 2000 రూపాయల అసలుపై అసలు ఇచ్చాడు. 3 సంవత్సరాల కాలంలో n విలువ 3 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. We want to find the difference between compound interest and simple interest. We have to given the principal and the time is, principal is 2000 and the time is 3 years. The rate of interest is 10%. వాటి మధ్య తేడా కనుక్కోవాలంటే ఏం చేయాలి? ముందు స్మాల్ r విలువ కనుక్కోవాలి. స్మాల్ r ఎలా వస్తుంది? క్యాపిటల్ R by 100, దట్ ఈస్ స్మాల్ r. ఏమవుతుంది? 1/10. చూడండి, 3 సంవత్సరాలకు తేడా కావాలంటే డిఫరెన్స్ ఇన్ 3 years PR² ఇంటూ 3 ప్లస్ r. pకి p అసలు ఎంత? 2000. r అంటే 1/10, r² కాబట్టి 1/10 ఇంటూ 1/10 ఇంటూ 3 ప్లస్ r. 3 ప్లస్ r అంటే 1/10. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, దట్ ఈస్ 20 ఇంటూ 10 మూళ్ళ 30 ప్లస్ 1 31/10. 0కి 0 క్యాన్సిల్, 31 62. That is the difference between simple and compound interest for 3 years. 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా కనుక్కోవడానికి ఫార్ములా PR² into 3 plus R. PR² into 3 plus R. Here small r means capital R by 100. Small r అంటే ఇచ్చిన రేటు బై 100. ఇచ్చిన రేటు బై 100 ఎంత వచ్చింది? 1/10 వచ్చింది. p అంటే అసలు 2000. స్మాల్ r² స్మాల్ r అంటే 1/10. 1/10 ఇంటూ 1/10 ఇంటూ 3 ప్లస్ r అంటే 1/10. సింప్లిఫై చేస్తే 62 రూపాయలు. ఇలాంటిది మీకు ఇంకోటి ఇస్తాను, చేయండి. 10,000 రూపాయలపై 10,000 రూపాయలపై 3 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? ఇది మీరు చేయండి. ఆన్సర్ 76 రూపాయల 25 పైసలు. 76 రూపాయల 25 పైసలు. ఈ మోడల్లో ఇంకొక లెక్క నేను చెప్తాను, చూడండి.
10,000 రూపాయలపై 10,000 రూపాయలపై 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున అర్ధ సంవత్సరంకు ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన చక్రవడ్డీ లెక్కించిన 1.5 సంవత్సర కాలంలో 1.5 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? 10,000 రూపాయలపై 20% రేట్ చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన 1.5 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? మనం చెప్పుకున్న ఫార్ములాస్ 2 ఇయర్స్ కైనా తెలుసు, 3 ఇయర్స్ కైనా తెలుసు, 4 ఇయర్స్ కైనా తెలుసు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 1.5 సంవత్సర కాలంలో కనుక్కోమంటున్నాడు. చూడండి, 10,000 రూపాయలపై అసలు 10,000 రూపాయలు 20% రేట్ చొప్పున ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయమంటున్నాడు. అప్పుడు 1.5 సంవత్సర కాలంలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 1.5 సంవత్సర కాలంలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఇది 3 ఇయర్స్ కి ఫార్ములా ఉపయోగించి లెక్క చేయాలా? 1.5 సంవత్సర కాలంలో 3 అర్ధలు ఉంటాయి. కాబట్టి చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలి. కాబట్టి ఈ ఫార్ములా ఏ ఫార్ములా ఉపయోగించాలి? దీనికి 3 సంవత్సరాల ఫార్ములా ఉపయోగించాలి. అయితే ఇలా ఉపయోగించేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా మనం గమనించాలి. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైపోవాలా? అర్ధ అయిపోవాలా. అది బీ కేర్ఫుల్. సో ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 1000. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 20%. ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇన్ 1.5 year time, what is the difference between simple and compound interest? చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఎంత ఇచ్చాడు? 20 అని ఇచ్చాడు. కానీ మనం హాఫ్ ఇయర్లీ కౌంట్ చేస్తున్నాం కాబట్టి సగం అయిపోతుంది. అంటే దట్ ఈస్ 10%. అప్పుడు స్మాల్ r is equal to capital R by 100. That is 1/10. ఇప్పుడు చూడండి, ఫార్ములా ఉపయోగిద్దాం. d3 is equal to PR square into 3 plus R. P అంటే అసలు 10,000, స్మాల్ r అంటే 1/10. 1/10 into 1/10. 3 plus స్మాల్ r అంటే 1/10. ఈ 0 కి ఈ 0, ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్. 100 into 13 30 plus 1 31/10. ఈ 0 కి 0 క్యాన్సిల్. దట్ ఈస్ 310. 310.
నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఏం చేస్తాడంటే డిఫరెన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటాడు. 3 years కి 3 years కి తేడా ఇస్తాడు, అసలు ఎంత అని అడుగుతాడు. చూడండి, 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 155 రూపాయలు. అయినా అసలు ఎంత? అసలు ఎంత? 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 155 రూపాయలు. 3 సంవత్సరాల కాలంలో అన్నాడు 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా 155 రూపాయలు. The difference between simple and compound interest is 155 rupees. If the time is 3 years and the rate of interest is 10%, what is principal? అసలు ఎంత అంటున్నాడు. అసలు కావాలయా. చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా తెలుసు, కాలం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అసలు ఎంత అంటున్నాడు. అసలు కనుక్కోవాలి. చూడండి, ఎప్పటిలాగానే మనకు తేడా తెలుసు కాబట్టి డిఫరెన్స్ ఇన్ 3 years ఫార్ములా PR² × 3 + R. ఈ తేడా ఎంత అని తెలుసు? 155 రూపాయలు అని తెలుసు. అయితే మనకు స్మాల్ r కావాలి. స్మాల్ r అంటే క్యాపిటల్ R/100, 10/100. 0 కి 0 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ 1/10. చూడండి, P అంటే Pనే, స్మాల్ r అంటే 1/10 × 1/10 × 3 + R అంటే 1/10, దట్ ఈస్ ఈక్వల్ టు 155. 155. చూడండి, P × 1/10 బదులు 100 × 10 × 30 + 1 31/10, దట్ ఈస్ ఈక్వల్ 155. ఇలా ఉన్నప్పుడు ఎట్లా కొట్టేయచ్చు? క్రాస్ గా కొట్టేయకూడదు. ఇక నీ ఇష్టం వచ్చినట్లు కొట్టేయచ్చు. 31 1లు, 31 5లు, 10 × 100, 10 × 100 1000 అవుతుంది. భాగించేవి అవతలకి వెళ్తే గుణిస్తుంది. therefore P is equal to 5000 రూపాయలు. ఇలాంటిది మీకు ఒకటి ఇస్తాను, మీరు ట్రై చేయండి ఓన్గా. సంవత్సరాల కాలంలో 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున చక్రవడ్డీ బార్ వడ్డీ
భార వడ్డీల మధ్య తేడా. తేడా 122 రూపాయలు. అయినా అసలు ఎంత? దీనికి ఆన్సరు 16,000 రూపాయలు. ఇది ఇంతవరకు ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుసుకునేంత వరకు ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ వీడియోస్ మరలా రిమైండ్ చేసి చూసుకోండి. ఎక్కడైతే అర్థం కాలేదో ఆ పాయింట్ని ఇంకొకసారి రిమైండ్ చేసి చూడండి. లేదా ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థం కాని కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంతవరకు మీరు చూసిన వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్ గా నోటిఫికేషన్స్ అందుతాయి. తద్వారా వీడియో మీరు డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దని కోరుకుంటూ, మీకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్ అంతా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. తీసుకోవడానికి మీరు సిద్ధమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెఫినెట్ గా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను.